మీరు చెప్పగలరా ఈరోజు? దేవుని కృప నాకుంది, నా బాధ నుంచి నేను బయటకు వస్తాను, ఇక నేను ఏడవను, నేను బాధపడను, నేను ఎంత మాత్రం అధైర్యపడను, నేను ముందుకెళ్తాను, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నేను బలపడుతూ ముందుకెళ్తాను అని చెప్పగలవా ఈరోజు? నువ్వు చెప్పగలగాలి. ఎప్పుడు నిట్టూర్పులే కాదు, ఎప్పుడు మనము అసంతృప్తితో ఉండడమే కాదు, కొన్నిసార్లు ఇదిగో నేను ఇది చేస్తున్నాను కాబట్టి దేవుడు నాకు ఇది చేస్తాడు, ఇది నేను దేవుని కోసం చేస్తున్నాను కాబట్టి దేవుడు నాకు చేస్తాడు అన్న నీకు ధైర్యము నీకు రావాలి. మనకు ఆ నమ్మకం లేదు, ఎందుకంటే మనం ఏం చేయట్లేదు. నేను చాలాసార్లు చెప్పినాను మీకు, దేవుడు మరి నేను దేవుని సేవ చేస్తున్నాను కానీ దేవుడు నాకు సహాయం చేశాడు అని ఎన్నో సందర్భాలు నేను చెప్పుకుంటూ వచ్చాను. ఎందుకు చేస్తాడు దేవుడు అంటే, నేను దేవుని సేవ చేస్తున్నాను కాబట్టి దేవుడు నాకు సహాయం చేస్తూనే ఉన్నాడు. అంటే మనం దేవునికి ఇచ్చే విషయమును కూడా మనం ఒక్కొక్కసారి మనము పరీక్షించుకోవాలి. చూడండి, ఇక్కడ ఈమె ఆఫరింగ్ ఇస్తున్నారు. భర్త ప్రతి సంవత్సరము మరి ఆయన బలి అర్పిస్తూ ఉన్నాడు, దేవునికి అర్పణ ఇస్తూ ఉన్నాడు. అయినా కూడా ఆమె గొడ్రాలుగా ఉంది, పిల్లలు లేరు. కానీ ఒక రోజు వచ్చింది ఆమె జీవితంలో. ఆ రోజు తన హృదయం తన ఆలోచన మారిపోయింది. తను దేవుని కోసం ఏదైనా ఇచ్చేయాలి, ఏదైనా చేసేయాలి అనుకుంది. అంటే పర్మనెంట్గా కుమారుడు పుడితే ఆమె బాధపోతుంది. కానీ ఆ కుమారుని ఇచ్చేయాలంటే అబ్రహాం ఎందుకు బ్లెస్ అయ్యాడు? కుమారుని అడిగాడు దేవుడు. ఎవరిని అడిగాడు? నీ కుమారుణ్ణి పలానా దగ్గర తీసుకొని రా, అక్కడ బలి అర్పించు అన్నాడు. నేను తీసుకొని వెళ్ళిపోయాడు. ఆలోచన చేయలే, వెనకకి తిరగలేదు. అక్కడ బ్లెస్ అయ్యాడు అబ్రహాం. హల్లెలూయా. అక్కడ దేవుడు పరీక్షించి అతని చేతికి ఆ తాళమునిచ్చాడు. హల్లెలూయా. కొన్నిసార్లు మన దగ్గర ఉన్నటువంటి ఆయుధాన్ని మనం వాడాలి. అత్యంత అవసరం ఉన్నప్పుడు, నీ పరిస్థితి చాలా అంటే హెల్ప్లెస్గా ఉన్న సమయంలో నువ్వు ఆ ఆయుధాన్ని నువ్వు వాడాలి. ఆయుధం ఏంటి? ఒక మాట ఉంటుంది, యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. కాబట్టి మరి వాటిని ఎప్పుడు వాడాలా? అంబుల పుది అంటారు కదా, అందులో ఉన్నటువంటి బాణమును ఎప్పుడు వాడాలి? నువ్వు ఎప్పుడు పనికి వస్తుందంట? హల్లెలూయా కదా. ఎప్పుడు వాడాలి మనము? తండ్రి అయిన దేవుడు ఎప్పుడు వాడాడు? అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు వాడాడు. అబ్రహాము ఎప్పుడు వాడాల్సి వచ్చింది? తండ్రి అడిగినప్పుడు వాడాలా. హన్నా ఎప్పుడు వాడింది? అంటే ఆ ఆయుధము, ఆ వెపన్. హల్లెలూయా. ఆలోచన చేయండి. రోజు కొన్నిటిని జయించాలి అంటే నీ లైఫ్లో సాక్రిఫైస్, నువ్వు ఎంతగా నువ్వు ప్రేమిస్తున్నావో దానిని నువ్వు ఎవరికి ఇవ్వాలా? దేవునికి ఇచ్చేస్తాను అని ఆమె ప్రార్థన చేసుకుంది. నిజమే, కష్టమే, బాధనే. కానీ ఎప్పుడైతే ఆమె ఇచ్చేసిందో ఆమె దుఃఖం మానేసింది, భోజనం చేయడం ప్రారంభించింది. ఆమె లైఫ్లో నెమ్మది దొరికింది ఆమెకు. మరి మన పరిస్థితి ఏంటి? చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ప్రతి విషయములో కృతజ్ఞత స్తుతులు చెల్లించాల. ఏం చెల్లించాలమ్మా? ప్రతి విషయములో కృతజ్ఞతా స్తుతులు చెల్లించాలి. పొద్దున లేచినప్పటి నుండి రాత్రి పడుకునేంత వరకు కృతజ్ఞతాస్తుతులు. అయ్యా, నా కుమారుని బట్టి, నా కుమార్తెను బట్టి, ఉద్యోగమును బట్టి, ప్రభా ఈరోజు ప్రయాణమును బట్టి, ప్రభా ఈరోజు ఈ యొక్క ఆరాధనను బట్టి, ఈ వాక్యమును బట్టి తండ్రి నీకు స్తోత్రం. దేవునితో రిలేషన్ మెయింటైన్ చేయి. దేవునితో నీ సంబంధాన్ని బలపరుచుకో. గివ్ థ్యాంక్స్ ప్రతి విషయములో. కొన్నిసార్లు నువ్వు చెప్పే ఆ చిన్న మాట, ఆ కృతజ్ఞత అర్పణ, ఆ కృతజ్ఞత కానుక, అది ఎంతగానో నీ జీవితంలో అది ఫలిస్తుంది.
ఆ కాడిని అది జయిస్తుంది. హల్లెలూయా. అందుకే కొన్నిసార్లు మన హృదయానికి నచ్చకపోయినా, మన పక్కన వాళ్ళకి నచ్చకపోయినా, నేను చేసుకున్నటువంటి ఆ ఒప్పందాన్ని నేను నెరవేర్చి తీరాలి, అంతే. ఒకసారి నేను డిసైడ్ అయినాను, ఒకసారి నేను దేవుని దగ్గర నేను ఒప్పందం చేసుకున్నాను, ఒకసారి నేను దేవుని దగ్గర నేను నిలబడి, ఇదిగో దేవా నేను ఇది చేస్తాను, నేను ఇది నిలబడతాను, ప్రభా ఇదిగో నా జీవిత కాలం అంతా నేను దీనికి కట్టుబడి ఉంటాను అని ఒక్కసారి నువ్వు నిర్ణయం తీసుకొని మాట ఇచ్చిన తర్వాత నువ్వు తిరిగినప్పుడు అది తరతరములను వెంబడిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇజ్రాయేలు ప్రజలు పదే పదే వారు నష్టపోయారు, పదే పదే ఓడిపోయారు, పదే పదే వారి జీవితంలో చూస్తే తెగులు, ఇబ్బందులు వారిని బాధ పెట్టింది. ఒకసారి నువ్వు ఇచ్చిన మాట, ఒకసారి నువ్వు చేసుకున్నటువంటి ఆ ఒప్పందము దేవునితో అది బహు బలమైనదిగా, అది నువ్వు సీల్ చేయాల్సింది, అంతే. అది నువ్వు మనుషులకి ఇచ్చిన మాట నువ్వు మర్చిపోతావు, దేవునికి ఇచ్చిన మాటను వెనక్కి తీసుకునే. ఎందుకంటే దేవుడు, తండ్రి అయిన దేవుడు ఒక మాట ఇచ్చాడు. ఆజ్ఞ అతిక్రమము ద్వారా ఏమొచ్చింది? పాపము, పాపం వల్ల మరణము. ఆ మరణాన్ని మళ్ళీ జయించడానికి తన కుమారుడు రావాలి, తన రక్తము, తన ప్రాణమును అర్పిస్తే కానీ అది పోలే. మరి ఇప్పుడు దేవునితో నువ్వు చేసుకున్నటువంటి ఆ ఒప్పందము ఎలా రద్దవుతుంది కదా? మనం చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం. ఆదికాండం 14వ అధ్యాయం 17వ వచనం ఒకసారి. అతడు కదొర్లాయోమెరును అతనితో కూడానున్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతనిని ఎదుర్కొనుటకు రాజులోయ అను షావేలోయ మట్టుకు బయలుదేరి వచ్చెను. మరియు షాలేము రాజైన మెల్కీసెదకు రొట్టెను ద్రాక్షరసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడకు దేవునికి యాజకుడు. ఎవడంట? అతడు సర్వోన్నతుడకు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రాహామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడునైన దేవుని వలన అబ్రాహాము ఆశీర్వదించబడును గాక అనియు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పెను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. చూడండి, ఇక్కడ అతనికి అన్నిటిలో ఏమిచ్చాడంట? 10వ వంతు ఇచ్చెను. ఎవరైనా ఒక రాజు, యాజకుడు కదా, అతడు సర్వోన్నతుడకు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి, అంటే ఈ యాజకునికి ఎట్లాంటి అధికారం ఇచ్చాడు దేవుడు అంటే, యాజకుడు ఆశీర్వదిస్తే ఆశీర్వదించబడతారు, యాజకుడు శపిస్తే ఇంకా తరతరాలు శపించబడతారు. ఇక్కడ ఆ ఆశీర్వాదము నిమిత్తము అతనికి 10వ భాగం, అంతటిలో 10వ భాగం ఇచ్చాడు. చూడండి, ఇక్కడ ఇది ఒకటే కాదు, ఇక్కడ ఒక మాట ఉన్నాడు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడకు దేవుడు స్తుతింపబడును గాక అని చెప్పాను. హల్లెలూయా. అంటే నిన్ను బట్టి నీ కుటుంబాన్ని బట్టి దేవుడు స్తుతింపబడాలి, దేవుడు గణపరచబడాలి. కానీ నిన్ను బట్టి దేవుడు దూషింపబడకూడదు కదా. అందుకనే ఈరోజు నువ్వు తీసుకునే నిర్ణయాలు, నువ్వు చేసుకున్న తీర్మానాలు, నువ్వు పలికిన ప్రతి మాట దేవుని సన్నిధిలో బహు జాగ్రత్తగా, బహు బలమైనదిగా ఎంచబడుతుంది. కాబట్టి అది నీ జీవితాన్ని అది డిసైడ్ చేస్తుంది. నీ లైఫ్ గ్రోత్, సక్సెస్, నీ జనరేషన్కి దేవుడు ఇవ్వడానికి తోడ్పడుతుంది. హల్లెలూయా.